రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పండుగ కోలాహలంగా సాగుతోంది. ఉదయం నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదును అందజేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ సంక్షేమ పథకాలతో అర్హులకు లబ్ధి చేకూరుతుందో లేదో తెలుసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేద కుటుంబాలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని అమలు చేస్తుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు త్వరలో పింఛను మంజూరు చేస్తామని తెలిపారు. నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని 39వ వార్డు ఆంజుమన్ వీధిలో ఎంపీ బైరెడ్డి శబరి, మంత్రి ఎన్ఎంటీ ఫరూక్, కలెక్టర్ రాజకుమారి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. ప్రతి నెలా ప్రజలతో మమేకమవుతూ అర్హులకు నగదు అందజేయడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. పెన్షన్ పండుగ మొదలైంది. అందరం కూడా ఇక్కడ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, అలాగే అందరం కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి పెన్షన్ అందించడం జరుగుతుంది. మనము అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని కష్టాలున్నా, ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ఫస్ట్ మనం ఆలోచన చేసేది పెన్షన్ కార్యక్రమం, పెన్షన్లు ఇచ్చేయాలి 1వ తారీఖు రాగానే అని. భారతదేశంలోనే ఎక్కడా ఉండదు. అందరూ నాయకులు అందరూ కూడా 1వ తారీఖు వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమం, పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మేము ఈరోజు ఎక్కడున్నా సరే ఈ కార్యక్రమం ఏదో అఫీషియల్గా వర్క్ చేస్తుంటే రేపు తప్పకుండా పెన్షన్ మొదటి రోజు ఇచ్చి పేదవారికి పెన్షన్ పెంచడం అంటే ఎంతో గర్వకారణంగా చేస్తున్నాము. ఇది మన ప్రభుత్వం ఇచ్చే కానుకగా మేము భావిస్తాము. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లిలోని ఈద్గా నగర్లో లబ్ధిదారులకు పింఛన్ నగదు అందించారు. దివ్యాంగులు, వృద్ధులతో ముచ్చటించిన మంత్రి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అంతకుముందు గ్రామ పంచాయతీలో 1,90,00,000తో నిర్మించనున్న మేజర్ పంచాయతీ భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. కర్నూలులోని 14వ వార్డులో తెల్లవారుజాము నుంచి సోమిశెట్టి వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. 7వ వార్డులో లబ్ధిదారులు ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. పేద ప్రజలకు అండగా ఉండటంతో పాటు అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు పుల్లల చెరువు మండలం నాయుడుపాలెంలో లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను నగదు అందజేశారు. వైసీపీ పాలనలో అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతూ అర్హులందరికీ సంక్షేమాన్ని అందజేస్తుందని ప్రజలకు వివరించారు. అవకాశం వచ్చినప్పుడు మీరు ఆ కృతజ్ఞత. ఓకే, ఎవరు మా 3,000 నుంచి 4,000 పెంచింది ఎవరు?